సో ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు అంతా 100 కోట్లలోనే మాట్లాడుతున్నారు తెలుగు సినిమాల స్థాయి. తెలుగు సినిమా దశ దిశలా వ్యాపించి మనం సుప్రీమసీ గెయిన్ చేసామని మీరు అనుకుంటున్నారా వర్మ గారు? ఇప్పుడు ఫైనల్గా తెలుగు సినిమా అనేది ఏమి ఉండదు, సినిమా ఉంటుంది. ఇదే సినిమా మీకు మలయాళం నుంచి రావచ్చు, ఒరిస్సా నుంచి రావచ్చు, కన్నడ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అని రావచ్చు. ఎప్పుడైతే ఒక సినిమా అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఓనప్ చేసి తెలుగు ఇండస్ట్రీ ఎంత ఎదిగిపోయిందని మనం గొప్పలు కొట్టుకుంటాం బేసిక్గా. సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ సంథింగ్ లైక్ దిస్, ఏది మన ఇప్పుడు బాహుబలితో స్టార్ట్ అయింది అనుకోండి. బాహుబలి ఆఫ్ కోర్స్ నెక్స్ట్ పుష్ప, సమ్ పార్ట్ ఆఫ్ అఖండ. అంటే నేను సోకాల్డ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ చెప్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి, ఎందుకు ఆడుతున్నాయి అనేది ప్రతిసారి అది మారుతూ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా రిలీజ్ అయింది అన్న. అది అసలు ఎవరికి తెలియదు, అసలు సినిమా థియేటర్లో వచ్చేవారు ఎవరికి అలాంటి సినిమా ఉందని తెలియదు. అండ్ ఇట్ ఈస్ నౌ దేర్ సేయింగ్ ఇట్ విల్ కలెక్ట్ అబౌవ్ 120 crores. ఫిల్మ్ ఈజ్ మేడ్ ఇన్ 4-5 crores. ఎందుకు వాళ్ళు సడన్గా తెలిసిపోయిందంటే ఇంక ఇప్పుడు ఆడేస్తుంది కాబట్టి యాంటీ ముస్లిమా లేకపోతే హిందూ ఇదా ఏదో చెప్తున్నారు ఇప్పుడు లాజిక్లో. అది మీకు థర్స్డే వరకు తెలియదు, ఫ్రైడే నుంచి తెలిసింది. అండ్ దిస్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్, రైట్? బట్ నౌ ఇప్పుడు ఏంటి బిగ్ బడ్జెట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది ఆల్రెడీ, ఒక ఎక్స్పెక్టేషన్, ఒక యాంటిసిపేషన్. ఒక స్టార్ ఫిల్మ్ ఒక సూపర్ డూపర్ హిట్ అయిపోయి బాహుబలి లాగా లెట్స్ సే 1,500 crores కలెక్ట్ చేసింది అనుకోండి. ఇప్పుడు దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గేజ్. అండ్ ఇప్పుడు ఈ స్టార్తో తీస్తే 1,500 crores కలెక్ట్ చేస్తుందా? రాజమౌళి ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ బ్యాటిల్స్ అండ్ నెవర్ బిఫోర్ సీన్, ఒక విజువల్ బ్యాటిల్, యాక్షను, ఒక పంచ్ డైలాగ్స్ అని అన్నీ ఉన్నాయి. యూనో అవన్నీ ఉన్నప్పుడు మీకు ఆ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ రైజ్ చేసింది కాబట్టి అంత మ్యాచ్ హిట్ అయింది. ఇప్పుడు అదే స్టార్ తోటి ఇంకోటి తీస్తే ఎంత ఆడుతుంది, ఎంత ఆ రేంజ్కి వెళ్తుందా లేదా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అసలు? అఫ్కోర్స్ ఈ మామూలుగా స్టార్ డెఫినేషన్ ఎప్పుడు కూడా ఈ స్టార్ ఉంటే మినిమం ఎంత వస్తుంది అనేది ఒకటి ఉంటుంది. అదేంటి దానికి బెంచ్ మార్కు, అంతకుముందు తన సినిమా ఏదో అలా చేసి ఉంటుంది. దానికన్నా మీరు ఒక 15-20% లేకపోతే సినిమాని బట్టి కిందకో పైకో ఇలాంటి ఆసిలేషన్ ఉంటుంది. బట్ అప్పుడేంటి మీరు అది ఆల్రెడీ అంత చేసింది కాబట్టి నేను అంత ఖర్చు పెడితే నాది కూడా అంత చేస్తుంది అని ఒక హోపు, దాంతో ఖర్చు పెట్టేస్తారు అవసరం లేకపోతే. అంటే అవసరం లేకపోయినా ఎవరి ఉద్దేశంలో అది కదా ప్రాబ్లం. ఇప్పుడు రీసెంట్గా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేకపోతే అంటే ఇప్పుడు లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది జేమ్స్ కెమెరాన్కి ఉంది, కెవిన్ కాస్టనర్కి ఉంది. అది ప్రూవ్ అయింది, ప్రూవ్ అవ్వాల, అది కదా పాయింట్ అక్కడ. ఇప్పుడు మీరే 127 hours సినిమా ఎగ్జాంపుల్ ఇచ్చారు 2-3 సార్లు. ఒక చాలా నేరో దీనిలో గుంటలో ఇరుక్కునే ఒక పైప్లోనే ఎక్కడో అండర్ గ్రౌండ్ ఇరుక్కున్న ఒక వ్యక్తి బయటకు వచ్చే సినిమా. ఆ సినిమాలో ఎంత ప్రొడక్షన్ ఖర్చు అయింటుందో మీరు గేజ్ చేస్తారు. ఐ మీన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ విల్ నో, బట్ ఇట్ డిడ్ ఫినామినలీ వెల్. సో ద సక్సెస్ ఆఫ్ అ ఫిల్మ్ ఇఫ్ ఇట్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద బడ్జెట్ అండ్ అవసరం లేని చోట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ లైక్ రాధేశ్యామ్ 300 crores ఖర్చు పెట్టారు, దాని వెనకాల జస్టిఫికేషన్ ఏమై ఉంటుందంట? 300 crores పైన అని వినికిడి, వి డోంట్ నో. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సరే, నాకు అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ సిన్స్ యూర్ టెలింగ్. ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ అగైన్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆమిర్ ఖాన్. బాహుబలి అనేది ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఫిల్మ్ సెట్ ఇన్ దోస్ టైమ్స్ అండ్ ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ గ్రాండియర్. రాధేశ్యామ్ ఈజ్ ఎ లవ్ స్టోరీ ఫర్ వాట్ ఎవర్ ఐ హర్డ్. మీరు లవ్ స్టోరీలో ఒక కేవలం మీకు మార్కెట్ ఉంది లేకపోతే మీ సినిమా ఎంత చేస్తున్నాయనే దాన్ని బట్టి అది ఎవరి డెసిషన్ అనేది నాకు తెలియదు. అది ప్రొడ్యూసరా, ప్రభాసా లేకపోతే ఎవరని నాకు తెలియదు. సేమ్ ఫిల్మ్ జస్ట్ టు బీ ట్రూ టు ఎగ్జాక్ట్లీ ఏంటి దాని ఎమోషన్, కోర్ ఎమోషన్ ఏంటి అనే దానికి స్టిక్ అయితే వాళ్ళు మ్యాక్సిమం గీతాంజలి టైప్లో ఏదో పర్టికులర్ లొకేషన్ ఫిక్స్ అయ్యి ఏదో మంచు కొండలో లేకపోతే ఏదన్నా ఎనీ వాట్ ఎవర్ దే వాంట్ ఒక బిలీవబుల్ రిలేటబుల్ కైండ్ ఆఫ్ థింగ్లో తీసుంటే నాకు తెలిసి అంటే ప్రభాస్ రెమ్యూనరేషన్ పక్కన పెట్టి ఇట్ క్యాన్ బి డన్ ఫార్ బెటర్ ఫిల్మ్ ఇన్ 1/5 ఆఫ్ ద ప్రైస్. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. 1/5.
మేబీ లెస్సర్. ఎందుకంటే ప్రభాస్ ఎలాగో ఉంది. ప్రభాస్ సినిమా ఏం చేసినా అదే నేను ఆమెది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. అదే దంగల్ తీసేడు తను ఒక ఊర్లో వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఆ ఊర్లో కూర్చుని ఎగ్జాక్ట్లీ దంగల్కి ఏం కావాలి ఆ టైప్ మ్యాటర్కి ఆమీర్ ఖాన్ ఉన్నా లేకపోయినా కూడా అంతే ఖర్చు అవుతుంది. ఎవరైనా ప్రాబ్లం వచ్చిందా? ఈ గజనీ ఎంతంత పెద్ద సినిమాలు ఆమీర్ తీసిన తర్వాత ఒక ఏళ్ళతో కలిసి ఒక చోట తీసడం ఎవడన్నా అంటాడా? సేమ్ థింగ్ విత్ సీక్రెట్ సూపర్ స్టార్. సో ఆమీర్ రియలైజ్ నా స్టార్డమ్ ఒక సెపరేట్ కాంపోనెంటు, ఈ సినిమాకి అసలు యాక్చువల్గా ఎంత ఖర్చు అది సెపరేట్ కాంపోనెంట్. నేను ఉన్నాను కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్గా దాన్ని ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయొద్దు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫుల్గా ఎలా అయితే అన్ని వైపుల నుంచి గ్లోరిఫై చేసి మ్యాగ్నిఫై చేసి చూపించాలనే తాపత్రయం. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్ చాలా బాగున్నాడు, విజువల్ ఫీస్ట్ అవన్నీ సెపరేట్ కాంపోనెంట్స్. విజువల్ ఫీస్ట్ అవ్వటం వలన సినిమా నచ్చట్లేదని నా థియరీ. ఎందుకంటే ఆ విజువల్ ఫీస్ట్ ఈస్ కమింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యూ నాట్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్స్. ఎస్, ఇట్ ఈస్ డామినేటింగ్. మీరు ఇప్పుడు ప్రభాస్ అమ్మాయి ఒక ఫాస్ట్ ఫుడ్లోనో ఒక మ్యాక్డొనాల్డ్స్లోనో లేకపోతే అంటే మనకు తెలిసిన ఒక కైండ్ ఆఫ్ ఏ లొకేషన్లో కలిసి మాట్లాడుతున్నప్పుడు మనం వచ్చిన ఫీలింగు మనం ఎప్పుడు చూడని ట్రైను, ఎప్పుడు చూడని ఒక వ్యాలీలో చేసినప్పుడు మీకు అసలు రిలేటబిలిటీ ఉండదు. అవును, షార్ట్గా బాగుంటుంది. అందుకని అందరూ విజువల్ బ్యాన్, బట్ విజువల్ ఫీస్ ఈస్ కమింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ కిల్లింగ్ ద ఎమోషన్. రైట్. ఇప్పుడు ప్రభాస్ సూపర్ హ్యాండ్సమ్ గాయ్, సూపర్ చార్మింగ్ పర్సనాలిటీ, ఎనీ విచ్ వే టు వర్క్. తను ఏం చేసినా కూడా అప్పుడు ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే సెట్టింగ్ ఆర్టిఫిషియల్ చేశారో క్యారెక్టర్స్ కూడా ఆర్టిఫిషియల్ అయిపోతాయి. ఎందుకంటే ఆర్టిస్ట్ ఆల్సో విల్ రియాక్ట్ టు ద అట్మాస్ఫియర్. రైట్. వాళ్ళు ఎలాంటి లొకేషన్లో మీరు పెట్టారు, అక్కడ కూర్చున్నాడా, నుంచున్నాడా, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో వీటిని బట్టి రియాక్ట్ అవుతారు ఎప్పుడైనా. అవును. సో ఎప్పుడైతే అన్రియల్ షాట్ పెట్టారనుకోండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలియకుండా మీకు డల్ అయిపోతుంది, ఒక స్పెక్టకల్ అయిపోతుంది అది జస్ట్. యా. సో ఇప్పుడు టైటానిక్ ఉందనుకోండి, మొత్తం అంతా షిప్లో జరిగింది. సో హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ ఎ షిప్. అక్కడ సో ఇప్పుడు అక్కడ ఏదో ఈడ ఒక లోయర్ క్లాస్ నుంచి వచ్చి మా హీరో ఆడొక హై క్లాస్ ఒక హై సొసైటీ అమ్మాయికి ఉమ్మెలయ్యలో నేర్పించి అలాంటి కైండ్ ఆఫ్ ఏ మూమెంట్స్ 25 years బ్యాక్ వచ్చినాయి. యూనో, సో మీకు అక్కడ ఏంటి క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. క్యారెక్టరైజేషన్స్, మూమెంట్స్, లేదా ఏళ్ళతో కాటు వచ్చి థర్డ్ క్లాస్లో డాన్స్ చేసేసి అమ్మాయి, అలాంటి మూమెంట్స్ మీకు ఆ ఎనర్జీ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మీరు ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్ పెట్టారో ఎవ్రీథింగ్ లుక్స్ ప్లాస్టిక్ ఆఫ్టర్ సమ్ టైమ్. యూనో, దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ వాచింగ్ ద ట్రైలర్. నేను సినిమా చూడలేదు, ఓన్లీ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాధేశ్యామ్ ఇన్ పర్టికులర్. రైట్. బట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద మేకర్స్ ఫర్ షూర్ ఈస్ టు డిలైట్ ది ఆడియన్స్. లేకపోతే ఎవరైనా ఎందుకు చేస్తారు అంటే. And also to please the star cast and to make them feel comfortable. Please the star cast, I don't know is a point, because see నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఫిల్మ్స్ ఎప్పుడు ఒక్కరోజు తీసుకోరు డెసిషన్. ఇప్పుడు ఫస్ట్ సినిమా కథ అనుకున్న తర్వాత రోజు ఇంత పెద్ద మనం కూడా మామూలు లవ్ స్టోరీలాగా తీస్తే మనకు అంత గ్రేట్నెస్ ఏముంటుంది, మనం దానికి పెద్ద సెట్టింగ్ చేద్దాం అని ఆలోచిస్తారు. అప్పుడు మీకు మనీ ఉంది, రికవరీ అవ్వటానికి కూడా ఉంది గ్యారంటీగా అని తెలిసినప్పుడు యూ స్టార్ట్ లూజింగ్. నేను చేస్తాను చాలాసార్లు అలా, అండ్ సేమ్ టైప్ ఆఫ్ మేబీ నాట్ దిస్ మిస్టేక్. రైట్. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద హోల్ థింగ్ ఇన్ టోటాలిటీ. అది పెద్ద లెవెల్లో ఆలోచిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ టైప్ స్టోరీ వై షుడ్ ఇప్పుడు ఎవరన్నా ఫారిన్ కంట్రీలో ఎందుకు పెడతారు చెప్పండి, అది ఏ స్టోరీ అయినా ఇండియన్ పీపుల్ కోసం చేస్తున్నారు. కేవలం ప్రొడక్షన్ చేద్దాం, మంచి అక్కడ చేద్దాం అంటే దాని వలన ఆడదు. ఇప్పుడు మన ఇది వచ్చింది కదా, నేను సినిమా ఫిదా వచ్చింది, ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ మేడ్